హలో జై హింద్. ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి బహుశా భూమిపై పుట్టకుండా ఉంటే చాలా బాగుంటాయి. ఏంటి బ్రో అంత మాట అంటున్నావు? నిజమే, భారతదేశ చరిత్రలో ఒక అమ్మాయికి ఉరిశిక్ష పడింది. ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే కన్యాకుమారికి చెందినటువంటి గ్రీస్మా అనే ఒక 24 సంవత్సరాల ఒక అమ్మాయికి కేరళకు చెందినటువంటి షారన్ రాజు అనే అబ్బాయికి 2021లో కాలేజీలో ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. అలా 1 సంవత్సర కాలం పాటు గడిచిపోయింది. ఒకరోజు గ్రీస్మా అనే అమ్మాయికి ఒక ఆర్మీ సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి చాలా అందంగా అలాగే చాలా డబ్బున్నవాడు. చేసుకుంటే వీడినే చేసుకోవాలని అనుకుంది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే షారన్ రాజును ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. కానీ మనసులో ఏమనుకుందో తెలుసా? ఇప్పుడు దాకా తనతో పాటు ఎన్నో రోజులు గడిచాను, ఎన్నో ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ నేను ఈ ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే రేపు ఫ్యూచర్లో ఈ షారన్ రాజు వచ్చి తన ఫోటోలన్నీ కూడా నా భర్తకు చూపిస్తే అప్పుడు చాలా ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో తను ఎలాగైనా చంపాలనుకుంది. ఇలా 2 సార్లు ప్రయత్నించింది. ఎందుకంటే పారాసెటమాల్ టాబ్లెట్స్ను అధిక మోతాదులో కలిపి ఫస్ట్ టైం ఒక జ్యూస్లో వచ్చింది, అలాగే అది విఫలమైంది. అలాగే రెండోసారి మాజాలో వచ్చింది, అది కూడా విఫలమైంది. ఇంకా మూడోసారి తన రూమ్లో ఎవరు లేరని ఉద్దేశంతో తన ఇంటికి రమ్మని చెప్పింది. ఇలా మూడోసారి ఎవ్వరూ లేరని తన ఇంటికి పిలిచిన తర్వాత ఒక ఆయుర్వేదిక్ కషాయంలో పారాక్వాట్ అనే విష పదార్థం కలిపి చంపేసింది. దీనికి గల సంబంధించినటువంటి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఈ స్టోరీ ముందు నిజం చెప్పాలంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా పనికిరాదు, ఎందుకంటే ట్విస్ట్ మీద ట్విస్టులు ఉన్నాయి. దయచేసి ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, దయచేసి చూడండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.